అందరికీ నమస్కారం. ఆంధ్ర రాష్ట్రంలో కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు గానీ, ఐపీఎస్ ఆఫీసర్లు గానీ, వాళ్ళ జీవితాలను పణంగా పెట్టి పార్టీలకు సపోర్ట్ చేయడం వల్ల వాళ్ళకి పట్టినటువంటి పరిస్థితులేంటి? రాజకీయ నాయకుల యొక్క రాజకీయ కక్షా క్రీడలో బలైనటువంటి ఆఫీసర్లు ఎవరు? దీంట్లో ముందుగా ఏబీ వెంకటేశ్వరరావు గారి గురించి చెప్పుకుంటే, ఆయన ఇంటెలిజెంట్ చీఫ్‌గా పనిచేస్తున్నప్పుడు, ఏదో టీడీపీ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడుకి బాగా తొత్తుగా వ్యవహరించినట్టు, తద్వారా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన జీవితాన్నే నాశనం చేసినటువంటి పరిస్థితి. ఇది చాలా దుర్మార్గమైనటువంటి కార్యక్రమం. ఎందుకంటే ఏ ప్రభుత్వం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారైనా సరే, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నా, ఆయా ప్రభుత్వాలకి ఎంతో కొంత సపోర్టివ్‌గా కొంతమంది ఐఏఎస్‌లు కానీ, ఐపీఎస్‌లు కానీ ఉంటారు. అది మరీ మితిమీరుంటే కష్టం. అది చాలా ఇబ్బందికరమైన విషయం. దాన్ని ఏ విధంగా ఆ మితిమీరున్న ఆఫీసర్‌ని ప్రాధాన్యం లేని పోస్టుల్లో పెట్టి చేయాలే తప్ప వాళ్ళ జీవితాలనే పాడు చేసే విధంగా దుర్మార్గపు చర్యలు ఎవరికీ ఉండకూడదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించేటప్పుడు ఐఏఎస్‌లు కానీ, ఐపీఎస్‌లు కానీ, డీఎస్పీలు కానీ, ఎస్పీలు కానీ, సీఏ స్థాయిలు కానీ, ఎస్ఐలు కానీ దగ్గర 30 మంది పైన వన్ సైడ్‌గా యాక్టింగ్ చేస్తూ ప్రజలను కానీ, ప్రతిపక్షాలను కానీ ఇబ్బందులు పెడుతూ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ప్రవర్తించిన సంఘటనలు. రేపొద్దున టీడీపీ వస్తే వీళ్ళందరినీ వాళ్ళ జీవితాల్ని నాశనం చేసేలా చంద్రబాబు నాయుడు కానీ, టీడీపీ ప్రభుత్వం కానీ పూనుకుంటే పరిస్థితులు ఏంటి? రాజశేఖర రెడ్డి టైంలో రాజశేఖర రెడ్డి సపోర్ట్ చేసిన వాళ్ళని చంద్రబాబు నాయుడు అలాగే చేశాడా? చంద్రబాబు నాయుడు గారు పరిపాలించేటప్పుడు ఆయనకు సపోర్ట్ చేసినటువంటి ఆఫీసర్లని రాజశేఖర రెడ్డి గారు వచ్చి అలాగే చేశారా? ఆయన ప్రభుత్వంలో పనిచేసిన మంచి ఆఫీసర్లని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పనిచేసిన మంచి ఆఫీసర్లు, ఇద్దరు ప్రభుత్వాల్లో పనిచేసిన మంచి ఆఫీసర్లు కూడా మంచి మంచి ప్లేసుల్లో పనిచేశారు. ఇద్దరు ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఉపయోగించుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ కక్షా క్రీడని ప్రారంభిస్తూ కొంతమంది ఆఫీసర్ల యొక్క జీవితాన్ని నాశనం చేయడం జరిగింది. ఆఫీసర్లే కాదండి, ప్రజల జీవితాలని, ఈరోజు రాష్ట్రం యొక్క పరిస్థితులను కూడా అదోక పరిస్థితుల్లోకి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి కక్షతో ఇలా రాజకీయ క్రీడని ప్రభుత్వాల మీద, రాష్ట్రం మీద రుద్ది రాష్ట్రం అధోగతి పాలు చేసే పరిస్థితి ఈ రోజున తయారైంది. ఇది మాత్రం వాస్తవం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది మాత్రం వాస్తవం. ఇటువంటి రాజకీయ క్రీడల అధికారులు ఎప్పుడైతే బలైపోయారో రేపొద్దుట పరిపాలన విభాగం కూడా దెబ్బతినే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ ఒకసారి గుర్తించాలి. రాజకీయ నాయకులు కూడా ఇటువంటి పరిస్థితుల్ని తగ్గించుకుని మారి ప్రవర్తిస్తూ బాగుంటుంది. ఆఫీసర్ యొక్క జీవితాన్ని పణంగా పెట్టి మీకు పనిచేస్తున్నారు, పని చేయకపోతే ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అటువంటప్పుడు మీరు, ఎందుకంటే మీరు రాజకీయ నాయకులు, మీరు ఏం చెప్తే జరగాలి. వాళ్ళని ఇబ్బందులు పెట్టే పరిస్థితి అయితే మంచిది కాదని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. జై భీమ్ అందరికీ.